కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. విజయవాడలో టూరిజం కాంక్లేవ్ హాజరైన సీఎం చంద్రబాబు, రామ్దేవ్ బాబా 10,039 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ. జగన్ క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా, వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన హైకోర్టు. తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ, హాజరైన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్టేట్మెంట్ తీసుకోనున్న అధికారులు. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన, రిమ్స్ ఆసుపత్రిలో తనిఖీలు, రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి. నూజివీడులో దేవతల విగ్రహాల పంచాయతీ, పాత రావిచర్లలో 2 వర్గాల మధ్య ఘర్షణ, విగ్రహాల ఏర్పాటుపై తలెత్తిన వివాదం. మదనపల్లిలో కాల్మనీ వేధింపులు, కోరిక తీర్చాలంటూ మహిళపై ఒత్తిడి, వడ్డీ వ్యాపారుల నుంచి రక్షించాలని వేడుకోలు. బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ పై రాళ్ల దాడి, యుగంధర్ కారుపై దాడి చేసిన దుండగులు, ఘటనపై పోలీసులకు కంప్లైంట్. హైదరాబాద్ పాత బస్తీలో హైడ్రా చర్యలు, కృష్ణానగర్లో నాలాలపై అక్రమ నిర్మాణాలు, కూల్చేస్తోన్న హైడ్రా అధికారులు. కరీంనగర్ జిల్లాలో రైళ్ల రాకపోకలకు అంతరాయం, పెద్దపల్లిలో బ్రిడ్జ్ నిర్మాణ పనులతో ఆటంకం, నిలిచిన భాగ్యనగర్ తెలంగాణ ఇంటర్సిటీ రైళ్లు. ఆత్మకూరు అటవీ శాఖలో కుంభకోణం, ఉద్యోగుల ఈపీఎఫ్ నిధులు వాడుకున్న అధికారి పరారీలో చాందుబాషా, పోలీసుల గాలింపు. హిందూపురం కిరికెరలో దోపిడీ, తుపాకులతో దంపతులకు బెదిరింపులు, 25 తులాల నగలు అపహరణ. కర్నూలు జిల్లాలో చిరుత కలకలం, తిప్పలదొడ్డిలో కొబ్బరి చెట్టెక్కిన పులి, భయాందోళనలో గ్రామస్తులు. తుంగభద్ర డ్యాంకి పెరుగుతున్న వరద, ఇన్ఫ్లో 52,372, అవుట్ఫ్లో 210 క్యూసెక్కులు. జూరాల ప్రాజెక్టుకి భారీ వరద, 12 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల, జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతోన్న ఉత్పత్తి. శ్రీశైలం జలాశయానికి వరద, ఇన్ఫ్లో 1,1459 క్యూసెక్కులు, ప్రస్తుత నీటి మట్టం 864 అడుగులు. చెన్నై డ్రగ్స్ కేసులో కొనసాగుతోన్న విచారణ, నటుడు కృష్ణకి జ్యుడిషియల్ రిమాండ్, ఇప్పటికే రిమాండ్లో నటుడు శ్రీరామ్.